బైబిల్లో ఒక మాట ఉంది. అది మన జీవిత ప్రయాణం గురించిన మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. అదేంటంటే కొండలు, లోయలు గల దేశము. వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ మాటలు ఈరోజు మన జీవిత ప్రయాణానికి ఒక శక్తివంతమైన రూపకంగా నిలుస్తాయి. అందరికీ స్వాగతం. సరే, ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బైబిల్ మన జీవిత ప్రయాణాన్ని వివరించడానికి ఈ కొండలు, లోయలను ఎలా ఉపయోగిస్తుందో చూద్దాం. ఈ ప్రకృతి దృశ్యాలు మన జీవితంలోని సవాళ్లకు, విజయాలకు ఎలా అద్దం పడతాయో కలిసి తెలుసుకుందాం. మన జీవితాన్ని వాగ్దాన దేశంతో పోల్చారనుకోండి. అదొక చదునైన, సులువైన దారిగాదు. అదొక ఎత్తుపల్లాలతో నిండిన ప్రయాణం. ప్రతి మలుపులో ఒక కొత్త పాఠం ఉంటుంది. మన జీవితం నిరంతరం మారుతూ ఉంటుంది. ఎదుగుదలకు మనల్ని సవాలు చేస్తూ ఉంటుందన్నమాట. సరే, ఈ ప్రయాణంలో మొదటిగా మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే లోయ. అంటే మన కష్టకాలం గురించి. బైబిల్ కథల్లో లోయలు అంటే కేవలం భౌగోళిక ప్రదేశాలు కావు. అవి పోరాటానికి, మన బలహీనతకు, కొన్నిసార్లు తీర్పుకు కూడా ప్రతీకలు. మన విశ్వాసం అసలైన పరీక్షనెదుర్కొనేది ఇక్కడే. బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూస్తే లోయలకి కష్టాలకున్న సంబంధం మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతోంది. ఆకోరు లోయ అనగానే తీర్పు గుర్తుకొస్తుంది. హాయి దగ్గర లోయ ఓటమికి గుర్తు. ఇక హిన్నోము లోయ అయితే నరకానికి చిహ్నంగా నిలిచింది. ఇక దావీదు కీర్తనలోని మరణఛాయగల లోయ, ఇది మన వ్యక్తిగత జీవితంలోని అత్యంత కఠినమైన సమయాలకు ప్రతీకగా మారింది. ఎప్పుడైనా లైఫ్లో ఒక చోట స్టక్ అయిపోయినట్టు, ముందుకు వెళ్లలేకపోతున్నట్టు అనిపించిందా? మనలో చాలామందికి ఈ ఫీలింగ్ తెలిసే ఉంటుంది కదా. ఆ నిస్సహాయత, ఏ దిక్కూ తోచని స్థితి. సరిగ్గా ఇదే లోయ అనుభవం అంటే. ఈ పురాతన రూపకం మన ఆధునిక అనుభవాలకు ఎంత కరెక్ట్గా సరిపోతుందో చూడండి. ఇలాంటి స్థితిని మన సోర్స్ మెటీరియల్లో ఒక పేరుతో పిలుస్తున్నారు. అదే వ్యాలీ సిండ్రోమ్. ఇది కేవలం ఒకరోజు బాగోలేకపోవడం కాదు, ఇది ఒక మానసిక స్థితి. మనం ఓటమిలో, కష్టాల్లో శాశ్వతంగా చిక్కుకుపోయామనే ఒక బలమైన భావనన్మాట. ఇది మన ప్రపంచాన్ని చాలా చిన్నదిగా చేసేస్తుంది. సరే, ఈ వ్యాలీ సిండ్రోమ్కి 7 లక్షణాలున్నాయంటున్నారు. అవేంటో చూద్దాం. మొదటిది, ఎక్కడికక్కడ చిక్కుకుపోయినట్లు అనిపించడం. ఇక ఆశ కోల్పోయి పైకి చూడలేని స్థితి. ఇతరుల విజయాన్ని చూస్తే అసూయపడటం. ఎవరైనా ప్రోత్సాహం ఇస్తున్నా దాన్ని స్వీకరించలేకపోవడం. సహాయం అందినా తిరస్కరించడం. ఎవరూ మనల్ని అర్థం చేసుకోవట్లేదని ఫీలవ్వడం, ఇంకా సాకులు చెప్పడం. ఇవన్నీ మనం లోయలో ఉన్నామని చెప్పే సంకేతాలు. సరే, లోయ గురించి చాలా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు పూర్తిగా ఆపోజిట్ ఎక్స్పీరియన్స్ గురించి చూద్దాం. అదే పర్వత శిఖర అనుభవం. లోయ మనల్ని బంధిస్తే, పర్వతం మనకు విశాలమైన దృక్పథాన్ని, ఒక రకమైన స్వేచ్ఛను ఇస్తుంది. ఇది దైవిక సమావేశాలకు, అద్భుతమైన స్పష్టతకు నెలవు. పర్వతాలను చూసినప్పుడు మనకు కలిగే ఫీలింగేంటి? మన సమస్యలన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి కదా. మనకంటే పెద్ద వాస్తవికత ఒకటి ఉందని గుర్తుచేస్తాయి. పర్వతాలు దేవుని మహిమను, ఆయన గొప్పతనాన్ని మనకు ప్రకటిస్తాయి. చరిత్రలో చూసుకున్న దేవునితో జరిగిన అతి ముఖ్యమైన సంఘటనలు చాలా వరకు పర్వతాల మీదే జరిగాయి. సీనాయి పర్వతం మీద మోషే ధర్మశాస్త్రాన్ని అందుకున్నాడు. కర్మెలు పర్వతం మీద ఏలియా దేవుని శక్తిని ప్రదర్శించాడు. ఇక రూపాంతరపు కొండమీద యేసు తన దైవిక మహిమను చూపించాడు. ఇవి కేవలం ప్రదేశాలు కాదు, జీవితాలను మార్చే పరివర్తనా స్థలాలు. ఈ ప్రసిద్ధ వచనం పర్వతం యొక్క పాత్రను ఎంత చక్కగా వివరిస్తుందో చూడండి. ఈ మాటలు మనకు ఏం చెప్తున్నాయి? మన చూపు పైకి ఉండాలి అని. మన సహాయం ఎక్కడ్నుంచి వస్తుందో గుర్తుచేస్తున్నాయి. మన దృష్టిని మన సమస్యల నుండి సృష్టికర్త శక్తివైపుకు మళ్లిస్తున్నాయి. అయితే లోయలన్నీ చెడ్డవని, పర్వతాలన్నీ మంచివని అనుకోవాలా? అస్సలు కాదు. ఇప్పుడు ఈ 2 అనుభవాలను కలిపి చూద్దాం. నిజానికి ఒక సంపూర్ణ జీవితానికి 2 ప్రకృతి దృశ్యాలు అవసరం. ప్రతిదానిలో ఒక ప్రత్యేక ప్రయోజనముంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. లోయలో ఒక రహస్య ఆశీర్వాదం దాగి ఉంది. అదేంటంటే, అది జీవజలానికి దగ్గరగా ఉంటుంది. నీరు ఎప్పుడూ పర్వతాల నుండి లోయలకే కదా ప్రవహిస్తుంది. కొన్నిసార్లు మనకు అత్యంత అవసరమైన పోషణ దొరకాలంటే మనం వినయంగా కిందికి వెళ్లాల్సిందే. సరే, ఈ రెండింటినీ ఒకసారి పక్కపక్కన పెట్టి చూద్దాం. లోయలో మనకు దొరికేవేంటి? మనం నీటికి దగ్గరగా ఉంటాం, బావులు తవ్వడం లాంటివి నేర్చుకుంటాం, వినయం, కొత్త బలం పొందుతాం. మరి పర్వతం మీద? అక్కడ మనకు విశాల దృక్పథం దొరుకుతుంది, విజయాన్ని అనుభవిస్తాం, దేవునితో ప్రత్యేక సమావేశాలను కలిగి ఉంటాం. చూశారా, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకం కాదు,
పరిపూరకాలు. అయితే ఫైనల్గా మనం ఏం నేర్చుకోవాలి? మన లక్ష్యం లోయల నుండి తప్పించుకోవడం కాదు, మొత్తం మార్గాన్ని నావిగేట్ చేయడం నేర్చుకోవడం. ప్రతి భూభాగం విలువైనదే అని గుర్తించి కొండలు, లోయలు రెండింటినీ స్వీకరించడం. జీవితం కష్టమైనది. ఈ మాటలు వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇదే నిజం. ప్రయాణం సులభంగా ఉంటుందని ఎవ్వరూ వాగ్దానం చేయలేదు. ఈ కష్టాన్ని అంగీకరించడమే ముందుకు సాగడంలో మొదటి అతి ముఖ్యమైన అడుగు. మరి ఈ కొండలు, లోయల ప్రయాణంలో మన ప్రయాణం ఈరోజు ఎలా సాగుతోంది? ఒక పర్వత శిఖరం మీద విజయాన్ని ఆస్వాదిస్తున్నామా? లేక ఒక లోయలో బలం కోసం వెతుకుతున్నామా? ఎక్కడున్నా సరే మన ప్రయాణానికి ఒక ప్రయోజనం ఉందని గుర్తుంచుకోవాలి. ప్రతి అడుగు, ప్రతి అనుభవం మనల్ని తీర్చిదిద్దుతోంది.